సంక్రాంతి అనగానే ఫస్ట్ భోగి. భోగిలో చాలా మంది ముఖ్యంగా పిల్లలు ఎంజాయ్ చేసేది భోగి పండ్లు. భోగి పండ్లు చిన్న పిల్లలకే పోస్తారా? అసలు ఎవరికైనా పోయొచ్చా? భోగి పండ్లకు ఒక వయసు ఉంటుందా? దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి చెప్పండి? భోగి పళ్ళకి ఒక వయసు అని అంటే గనక 5 ఏళ్ల లోపు వాళ్ళకి భోగి పళ్ళు పోయాలి అని శాస్త్రం. ఎందుకు 5 ఏళ్ల లోపు వాళ్ళకి అని అంటే గనక భోగి అనేసరికి మనకి భోగ్యమైనది, ఆనందింపదగినది, ఆనందాన్ని ఇచ్చేది భోగి. అంటే మనకి భోగ్యమైనది ఎప్పుడు? మనకి కావాల్సిన వస్తువులు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం కొనాలనుకున్న మన దగ్గరకు వచ్చేసినప్పుడు, మనకి ఏదైతే ఎక్కువగా ప్రీతి ఉందో దాన్ని పొందినప్పుడు, ఇలాంటప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక చక్కటి ఆనందం మనకు వస్తుంది. అలాంటి ఆనందాన్ని పొందిస్తే ఆ వస్తువుకి భోగ్యమైన వస్తువు కింద మనం దాన్ని చూస్తాం. అయితే ఇవాటి రోజున మనం ఏమనుకుంటున్నాం, లగ్జరీస్ అన్ని భోగ్యమైన వస్తువులు అనుకుంటున్నాం. అవి అనుభవించదగిన వస్తువులు కానీ భోగ్యమైనవి కాదు. అయితే మనకి ఆనందాన్ని ఇచ్చేవి కాదు, మన శరీరానికి సంతృప్తినిచ్చేవి, సుఖాన్ని ఇచ్చేవి. ఆ మార్పు మారిపోతుంది అనమాట దీంట్లో. అలాగే ఈ భోగి పళ్ళ రోజున అందరూ ఏంటి అని అంటే గనక పెద్దవాళ్ళంతా తలస్నానం చేసినప్పుడు నువ్వులు మనం రోజు ఏం చేస్తాం, ఇది శనగపిండి తలస్నానం ఒంటికి రాసుకొని స్నానం చేస్తారు. విడిగా అభ్యంగన స్నానం అనేసరికి మనకేంటి శనగపిండి కదా. ఈ రోజున మాత్రం నువ్వు పిండితోటి ఒంటిని రుద్దుకొని స్నానం చేస్తారు. అయితే పెద్దవాళ్ళంతా ఎందుకు, ఆ లక్ష్మీ దోషం పోవాలని. ఇప్పుడంతా చలి బాగా అధికంగా ఉండడం వల్ల శరీరానికి ఉష్ణత పెరగడానికి, పితృదేవతలు సంతృప్తి చెందడానికి. సంక్రాంతి పండుగ అంటే ఏంటి? పెద్దల పండుగ. పెద్దల పండుగ. పెద్దలు అంటే ఎవరు? పైకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇక్కడున్న పెద్దవాళ్ళు కాదు. అందుకని వారిని తృప్తిపరిచేవి ఏంటి? తిలలు. అందుకని వాటికి సంబంధించిన పదార్థాలతోటి ఈ మొత్తం మీకు సంక్రాంతి ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. ఈ భోగి రోజున వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు పప్పుతోటి ఉండలు తయారు చేస్తారు. నువ్వులు బెల్లము కలిపి ఉండలు తయారు చేస్తారు. ఇవి ప్రసాదంగా కూడా చాలా మందికి ఇస్తారు. అలాగే మనకి మీరు నాతోటి మంచి సంబంధంతో ఉండాలి, మీకు నాకు మధ్య మంచి రిలేషన్ ఉండాలి, ఎట్లా నువ్వులు బెల్లం ఎంత తీయగా అతుక్కుపోయి ఉన్నాయో అలాంటి సంబంధం మీతోటి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అందరింటికి పంపిస్తూ ఉంటారు. సంక్రాంతి వరకు ఇలాగ పంపిస్తూ ఉంటారు 3 రోజులు. అయితే ఈ భోగి తెలిస్తే ఎప్పుడు పట్టుకొచ్చాను. ఈ భోగి పండుగ రోజున ఏంటి అని అంటే కనుక పిల్లలకి మాత్రం పీడ ఇలా వదిలేదట. నువ్వు పిండితో స్నానం చేస్తే మనకి వదిలినట్టుగా పిల్లలకి ఆ పీడ వదిలేదట. పిల్లలు ఎందుకు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడే మాటలు నేర్చుకుని అప్పుడప్పుడే చిలిపి పనులన్నీ చేస్తూ అందరి కళ్ళు అందరినీ ఆకర్షించే విధంగా బాగుంటుంది. ఆ ఏజ్ బాగుంటుంది. ఆ ఏజ్ చాలా బాగుంటుంది, మళ్ళీ రాదు అది. అవును. అందుకని దానివల్ల వాళ్ళని అందరి దృష్టి ఆకర్షించడం వల్ల వారి మీద దృష్టి దోషం, అందరికళ్ళు ఒకలా ఉండవు కదా, దృష్టి దోషం తగులుతుందిట. ఆ దోషము నివారణ కోసం భోగి పళ్ళు పోస్తారు. అయితే ఈ భోగి పళ్ళని ఎవరు ఎక్కడ ఎప్పుడు పోసారు అని అంటే గనక బద్రికాశ్రమం. బద్రికాశ్రమము అని అంటే ఏంటి? రేగిపళ్ళ ఆశ్రమం. బద్రీ ఫలము, అర్క ఫలము ఇవన్నీ రేగిపళ్ళు. నారాయణులు తపస్సు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నారాయణుడి మీద అక్కడున్న బద్రీ ఫలములు ఇంద్రుడు దేవతలు వీళ్ళంతా వృక్షం మీద ఉన్న ఫలాల్ని దులిపారట ఆయన మీద. ఆయనకి అందరిది నారాయణ చూస్తే దృష్టి తగలని వాళ్ళు ఎవడు ఉంటారు. అందుకని అమ్మవారు తిరుపావేలో గానం చేస్తూ ఉంటుంది అనమాట. అయ్యా నీకు అందరి దృష్టి దోషం కలుగుతుంది, అందరు అనుకుంటారు మాకే దృష్టి దోషం తగులుతుందని, కానీ నీకు కూడా దృష్టి దోషం తగులుతుంది కాబట్టి నీకు పల్లాండు చెప్పాలి అని చెప్పి విష్ణు చిత్తుల వారు పల్లాండు చెప్తారు ఆయనకి. ఆయన పల్లాండు చెప్పడమే కాక ఈవిడేమంటుంది, అన్నిటికీ మంగళం అవ్వాలి, నీ భుజాలకి మంగళం అవ్వాలి, నీ చేతికి మంగళం అవ్వాలి, నీ భుజకీర్తులకి మంగళం అవ్వాలి, నీ కళ్ళకి మంగళం అవ్వాలి, ఏ చూసినా మంగళం, నీకు మంగళం జరుగుతుంది కదా మాకు మంగళం జరిగేది అంటుంది. అంటే ఏంటి, భగవంతుడికి కూడా మన కనుదృష్టి తగులుతుందేమో అని భక్తుల యొక్క ఆర్తి. తగులుతుందో లేదో తెలీదు కానీ తగలకుండా ఉండాలి. ఆ విధంగా బద్రికా ఫలంతో ఆయనకి అభిషేకం జరిగిందిట. అలా అభిషేకం జరిగేసరికి స్వామి చాలా సంతృష్టి చెందాట. ఎందుకంటే ఈ అర్కఫలం అనేది సూర్యుడి యొక్క ప్రతీక. మనం గ్రహాల్లో ఏ గ్రహానికి ఒక్కొక్క ఫలం అనుకుంటే సూర్యుడికి రేగి పండ్లు ఫలం అన్నమాట. అందుకని సూర్య ఆరాధన చేయాలనుకున్నారనుకోండి, మీకు ఏమీ దొరకలేదు, పుష్పాలు ఎర్రటి పుష్పాలు ఇలాంటివి ఏమీ దొరకలేదు, రేగి పండు తీసుకుని ఆయనకి చక్కగా అర్చన చేస్తే గనక ఆయన సూర్యుడు శాంతి చెందుతాడు. ఆ రేగి పళ్ళని దానం చేసినా శాంతి చెందుతాడు. సూర్యుని యొక్క తేజస్సు ఈ పిల్లల్లో ప్రసరిస్తే ఏమవుతుంది? ఆరోగ్యము, శరీర కాంతి. అలాగే సూర్యుడు ఎలాంటి వాడు అని అంటే ఒక రాజు లాంటి వాడు, గ్రహాల్లో రాజు. అందుకని పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? పిసినాసితనంగా పిచ్చి పిచ్చిగా అన్నీ నాకే కావాలి అని అలాగా ఉండకుండా వీళ్ళు కూడా రాజులాగా ఏదైనా పంచుకొని తినే స్వభావం ఉంటుందన్నమాట.
అలా ఒక మంది మార్బలం పెంచే స్వభావం పిల్లల్లో రావాలి, కీర్తి పెరగాలి, అలాగే వీళ్ళకి పట్టిన దోషం పోవాలి అని చెప్పి దీంట్లో భోగిపళ్ళు అని అంటే రేగిపళ్ళు, చెరకు ముక్కలు, తర్వాత కొన్ని కాయిన్స్. ఇప్పుడు మనకి దొరికేది ఏంటి, బంతిపూలు విరివిగా దొరుకుతాయి. అందుకని ఈ బంతిపూ రెక్కల్ని వేస్తారు. బంతిపూలు మనం కామన్ గా ఎప్పుడు వాడతాము, ఆఖరణ వాడతాము, లేకపోతే గుమ్మాలకి వాడతాం. కానీ ఈ సమయంలో మాత్రం పిల్లలకి దిగదూర్చడానికి మాత్రం ఈ భోగి పళ్ళల్లో వాడతాం. ఇవంతా చాలా మంది ముత్తైదుల్ని పిలిచి అందరితో పోయించి, అందరితో దిష్టి తీపిచ్చేసేసి అందరితో పోయించి పిల్లల యొక్క ఆయుష్, ఆరోగ్యాన్ని, కీర్తిని కోరుకుంటాం. అది ఇక్కడ విశేషం భోగి పళ్ళ. ఈ భోగి పండ్లు పోసిన తర్వాత ఆ పండ్లని ఎక్కడ ఎక్కడ పెట్టాలమ్మా? వచ్చిన వాళ్ళంతా కొన్ని పళ్ళు ఏరుకుని వెళ్ళిపోతారు అని అంటారు. అయితే మన సైడ్ లేదు అది, ఆ పద్ధతి. కాబట్టి మహారాష్ట్ర సైడ్ వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అని అక్కడ ప్రతిదీ. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అవన్నీ తీసి చెట్లలో వేసేస్తారు మన దగ్గర అయితే. మనమేం ఉంచాం అవి. అలాగే ఆ రోజున భోగి రోజున చక్కగా అర్కఫలంతో వాయినాలు ఇస్తే ఇంకా మంచిది. అంటే పెద్దవాళ్ళు ఇచ్చినా కూడా ఈ పెద్దవాళ్ళకు కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళకు కూడా సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మన జాతక దశలో ఏదైనా సూర్య అనుగ్రహం సరిగా లేదు, సూర్య దశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, ఇలాంటి సమయంలో వాళ్ళకి ఏదైనా పీడలు చీడలు, సూర్యుడు అనేసరికి ఏమవుతుంది, ఉద్రేకాన్ని పెంచుతాడు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే తీక్ష్ణ స్వభావుడు. అందుకని మనకి ఆ చిన్న చిన్న వాటికి వీళ్ళు గొడవలు పడుతుంటారు చాలా మంది. ఆ సమయం చూసుకుంటే వీళ్ళకి ఈ పీరియడ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు రిలేషన్ కూడా దానివల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని అప్పుడు కనుక వీళ్ళు కొంతమందికి ఒక 7 స్త్రీలను చూసుకొని వాయినం కింద ఇచ్చినా కూడా మంచి జరుగుతుంది. లేదా ఏదైనా సద్బ్రాహ్మణ్ణి చూసుకొని కొన్ని రేగిపళ్ళాలని వాయినంగా ఇచ్చినా కూడా వీళ్ళకి గ్రహశాంతి జరుగుతుంది. రైట్. భోగి పండ్లు చాలా ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, అసలు దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఎవరు చేసుకున్నారు మొట్టమొదటిగా, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. దివ్యరమణ చక్రవర్తులు గారిని మీరు కలవాలి అనుకున్న అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.